జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఇటీవలే ఉగ్రవాదులు జరిపిన దుశ్చర్యలను ఖండిస్తూ బీసీ సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి పీఎల్పీ యాదవ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులతో బుధవారం పట్టణంలో శాంతి ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పీఎల్పీ యాదవ్ మాట్లాడుతూ భిన్నత్వంతో ఏకత్వానికి ప్రతిరూపంగా ఉన్న భారత్ను విచ్ఛిన్నం చేసేందుకే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల అమాయకులపై కాల్పులు జరిపి హత్య చేయడం అమానుషమన్నారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకలపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో పాక్ అనేక సందర్భాల్లో భారత్పై దువ్వడం తిరిగి తోక ముడుచుకుని కూర్చోవడం అలవాటే అన్నారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెంచి పోషిస్తున్న దేశాల్లో ఒక పాక్ ఒకటని, ఇటువంటి పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ముందుగా ఆ దేశంలో మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల బాగోగులు చూడాలని పీఎల్పీ యాదవ్ హితవు పలికారు. బీసీ భవన్ నుండి బయలుదేరిన కొవ్వొత్తుల ర్యాలీ పాత బస్టాండ్లోని గాంధీ పార్క్ వద్దకు చేరుకున్న అనంతరం పహల్గామ్ ఘటనలో మృతి చెందిన 26 మంది అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఎస్కే నజీర్ అహ్మద్, క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు జోబుదానం రాజ్ కుమార్, కార్మిక నాయకులు షాబుద్దీన్, బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఈ రంగస్వామి గౌడ్, ఆర్టీసీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ సోదరులందరి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి మౌన ప్రదర్శన మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కొవ్వొత్తులతోటి మా యొక్క నివాళులు చనిపోయిన 26 మంది వారికి అర్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. భారత పౌరుల పట్ల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణమైనటువంటి హేయమైనటువంటి మారణకాండ జరిపి 26 మందిని హత్య చేసినటువంటి నేపథ్యంలో భారతదేశం అంతా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా టెన్షన్ వాతావరణంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద తీవ్రమైనటువంటి దాడులు చేయాలని, అవసరమైతే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మార్కాపురం బీసీ భవన్ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరుల యొక్క ఐకమత్యాన్ని చాటుతూ ఈ 3 వర్గాలను కలుపుకొని ఈరోజు బీసీ భవన్ నుంచి గాంధీ పార్క్ వరకు శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించి 26 మంది యొక్క చిత్రపటాలను ఫ్లెక్సీలో వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. కొవ్వొత్తుల ద్వారా వారికి మా యొక్క నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఖచ్చితంగా ఇటువంటి దారుణమైనటువంటి చర్యలు మనం పూర్తిగా ఖండించాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానంగా అన్నదమ్ముల వల్ల కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అనేక మంది విడివిడిగా నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. మేము దానికి భిన్నంగా అన్ని వర్గాలను కలుపుకొని ఈ నిరసన చేయాలా, శాంతియుతంగా చిన్న ర్యాలీ చేసి మన యొక్క నిరసనను తెలియజేస్తూ వారికి చనిపోయిన 26 కుటుంబాలకు శాంతి చేకూరాలని, వాళ్ళ ప్రాణాలకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకు ఆ దేవుడు స్వాంతన చేకూర్చాలని కోరుతూ ఈరోజు చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.